ఒక్కరంటే ఒక్కరు అప్పుడు బీజేపీ లేనేలేదు. బీజేపీ పుట్టింది 70లో, స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ళకి పుట్టింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వాతంత్రంలో పాల్గొనలే. ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ పాల్గొనడం కాదు, బ్రిటిష్ వారే ముద్దు, వారి పాలనే ఉండాలని చెప్పారు వీళ్ళు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మేము దేశభక్తులము దేశోద్ధారకం చెప్తా ఉంటే యువతరం చదువుకున్న వాళ్ళు చరిత్ర చదువుతలేరు, వాస్తవాలు తెలుసుకుంటలేరు. మన ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినారు, మోడీ గారు మీరు 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా సుగముగా అనుభవిస్తా ఉన్నారు. ఆయన వేసి ఒక్కొక్క డ్రెస్ ఖరీదు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉంటుంది. మీరు 12 ఏళ్ళు అధికారులు ఉన్నారో అన్ని రోజులు నెహ్రూ జైల్లో ఉన్నాడు. చాలా మందికి నెహ్రూ గురించి తెలియదు. నెహ్రూ ఒక విలాసవంత జీవితం ఉంటారే. నెహ్రూ బతకదలుచుకుంటే చాలా సుఖంగా బతికినటువంటి సంపద కలిగినటువంటి వ్యక్తి అన్నాడు. మోతీలాల్ నెహ్రూ ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబం. అలాంటి వాడు అన్ని త్యాగం చేసి స్వాతంత్రం వచ్చి స్వాతంత్రంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు తగలబెట్టి ఆస్తులు ధరవంతం చేసి 12 ఏళ్ళు జైలు. ఇలా 2 రోజులు జైల్లో ఉంటే కుటుంబాలు తల్లడిల్తాయి. బెయిలు అని పోలీసు చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతాం. అలాంటిది కొన్నేళ్ల తరబడి ఎన్నో సందర్భాల్లో వారు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపితే తప్ప దేశం రాలే.